బాగి పద వెళ్దాం. ఏమండి, పొద్దునే వెళ్తే బాగుంటుంది కదండి. అంత టైం లేదు బాగి, వీలైనంత త్వరగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నాకు నొప్పులు రావట్లేదండి. ఈ టైంలో ఎలాంటి వాతావరణంలో వెళ్ళడం ఎందుకు? మా నాన్నగారు కూడా వద్దన్నారు కదా. వర్షం మొదలయ్యాక మధ్యరాత్రిలో నొప్పులు వస్తే అప్పుడు వెళ్ళడం కష్టం బాగి, అర్థం చేసుకో. ఈ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్స్ కూడా లేవు, రిస్క్ వద్దు. ఇలాంటి వాతావరణంలో మనం జర్నీ చేయడం కూడా రిస్కే కదండి. నేను చూసుకుంటాను బాగి. నిన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ పదే పదే చెప్పారు. పోనీ ఇక్కడ పిల్లల్ని వాళ్ళని విడిచిపెట్టి రాతోడిని ఇక్కడ ఉంచేసి మనం వెళ్దామండి. వాళ్ళు రేపు వస్తారు. మీరు ఈ ఊర్లోకి వస్తున్నప్పుడు అడవిలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అలా అంటున్నావు కదా. నిన్ను, కడుపులో ఉన్న బేబీని జాగ్రత్తగా చూసుకున్న నేను వాళ్ళని చూసుకోలేనా? టైం వేస్ట్ చేయకుండా పదబాగి. అది కాదండి, సీమంతమయ్యాక పాప ఇప్పటి వరకు నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇదేదో అపశకునంలా ఉంది. అదా నీ బెంగ. ఎలాగో కొన్ని గంటల్లో బేబీ బయటకు వస్తుంది, అప్పుడు మీ ఇద్దరు తీరిగ్గా మాట్లాడుకోండి. ఇప్పుడు పద. అది కాదండి. ఇంకేం చెప్పక బాగి, నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత వరకు ఎవ్వరు ఏం చెప్పినా వినను. పద. రాథోడ్ సార్ వస్తున్నా సార్. లగేజ్ కారులో పెట్టేసి. ఓకే సార్. పద. ఏమండి, గ్రీవము యందున కాలమునే, కంఠమునందున గరలమునే, దాల్చిన దానవ పక్షమువే, మాయడ న్యాయము మరచితివే. గ్రీవము యందున కాలమునే